సో అందరికీ నమస్తే అండి. సో చాలా మంది పేషెంట్స్ నా దగ్గర పర్సనల్ గా ఒక చెప్పే పాయింట్ ఉంది. సార్ నేను విపరీతమైన నడుము నొప్పితో బాధపడుతున్నాను. సార్ చాలా బాగా ఇబ్బందిగా ఉంటుందంటే, కానీ నేను చెప్తుంటే మా ఇంట్లో వాళ్ళు నమ్మట్లేదు. చూడడానికి బానే ఉన్నావు కదా, ఏమైంది? నీ మొహం కూడా బానే ఉంది, ఎందుకు అంతలా బాధపడుతున్నావు? యాక్టింగ్ ఏమైనా చేస్తున్నావా? ఇలా కొన్ని మాటలు నన్ను అంటున్నారండి. నాకేం చేయాలో అర్థం కావద్దని నాతో చెప్తున్నారు. సో నేను వాళ్ళకి చెప్పేది ఏంటి అంటే, ఏమండి, జనరల్ గా నడుము నొప్పి కానీ డిస్క్ ప్రాబ్లమ్స్ అనేవి బయటికి కనపడవు. సో మనకి ఏదైనా జ్వరం కానివ్వండి, మోషన్స్ కానివ్వండి, లేదా వామిటింగ్స్ ఇలాంటి ఏదైనా వస్తే కనుక వెంటనే మన బాడీలో చేంజెస్ వస్తాయి. మన మొహంలో క్లియర్ కనపడుతుంది. మొహం అయినా పీక్కుపోయిందా అని మీరు ఎవరికి చెప్పకపోయినా వాళ్ళే ఎదురొచ్చి మరి అడుగుతారు మనం. కానీ ఈ నడుము నొప్పి కానీ డిస్క్ ప్రాబ్లమ్స్ కానీ ఎక్కడ బయటికి కనపడవండి. ఇది పడే వాళ్ళకి మాత్రమే ఈ బాధ అనేది తెలిసింది. సో ఖచ్చితంగా నేను వాళ్ళకి చెప్పేది ఏంటంటే, మీరు వాళ్ళని కేర్ చేయకపోయినా పర్లేదు, కానీ ఇలాంటి మాటలన్నీ వాళ్ళని ఇంకా హర్ట్ చేయకండి. ఫిజికల్ గా వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. మీరు మెంటల్ గా కూడా ఇంకా ఇబ్బంది పెట్టడం వల్ల ఇంకా స్ట్రెయిన్ అవ్వడం, వాళ్ళ పనులు ఏం చేసుకోలేకపోవడం, ఇలాంటి చాలా బాధలు అనేది ఇంకా పడుతూ ఉంటారు. సో నా సజెషన్ ఏంటంటే, ఒకసారి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి. ఏమైనా టెస్ట్లు అవసరమైతే చేయించి కన్సల్టేషన్ అయిన తర్వాత దానికి ఎలా చేసుకోవాలో మీ అంతటా మీరు వాళ్ళకి హెల్ప్ చేయడానికి ట్రై చేయండి. కానీ ఇలాంటి మాటలని వాళ్ళని ఇంకా బాధ పెట్టకండి. థ్యాంక్ యూ.